హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈరోజు మనం సర్ట్స్ అండ్ ఇండిసెస్ చాప్టర్ చేయబోతున్నాం. సో ఇక్కడ పెద్ద పెద్ద నెంబర్స్ ఇవన్నీ ఎలా సాల్వ్ చేయాలి చాలా ఈజీగా, అది తక్కువ టైంలో, అవి నేను డిస్కస్ చేస్తాను ప్రాబ్లమ్ చెప్తూనే. మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్లోనే మనం చేస్తాం ఈ చాప్టర్. సో క్వశ్చన్ నెంబర్ 1, వాట్ విల్ బి ద స్క్వేర్ రూట్ ఆఫ్ 11,188,1? సో ఇప్పుడు ఈ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఇలా చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఇది అరౌండ్ 100 ఉందా? సో 100 స్క్వేర్ ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఇది మరీ చిన్న నెంబర్ ఉంది కదా దీనికంటే. సో ఇది కాదు, ఇది 120కి దగ్గరలో ఉంది. సో 120 స్క్వేర్ ఎంత అవుతుంది? 12 స్క్వేర్ అంటే 144, ఇక్కడ 2 జీరోస్. సో ఇది 14,000 కంటే ఎక్కువ ఉంది. సో దానికి దగ్గరలో ఉంటుంది ఈ నెంబర్, ఎందుకంటే ఒక నెంబరే డిఫరెన్స్ కాబట్టి. సో ఇది కాదు. ఇంకా మనకు దగ్గర రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? 111, 109. ఇక్కడేమో 81 ఉంది. ఇప్పుడు 111 ఇంటూ 111 చేస్తే మనకేమొస్తుంది? అన్నీ 1లే కదా వస్తాయి. సో మీరు ఎంత యాడ్ చేసినా కానీ మహా అయితే 2, 3 అలా యాడ్ అవుతాయి, కానీ ఇక్కడ 8 వచ్చే అవకాశమే లేదు. సో ఇది కాదు. ఇక మిగిలింది ఎంత? 109. 9 9s are 81. ఇక్కడ 0 కాబట్టి డైరెక్ట్ చెప్పేసాను. ఇది 981 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 1 ఇంటూ 109 109. సో ఆన్సర్ కరెక్ట్గానే ఉంది కదా. సో ఇలా చేద్దాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 14,161? ఇక్కడ లాస్ట్ డిజిట్లు అన్నీ 9 1 ఇచ్చారు కాబట్టి ఎలిమినేషన్లో ఇట్లా చేయలేం మనం. కానీ ఇక్కడ మనం చూసామంటే 130 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 13 ఇంటూ 13 169. ఇక్కడ 2 జీరోస్. ఇది మరీ పెద్ద నెంబర్ అవుతుంది. ఇది కాదు. ఇది కూడా అరౌండ్ 130 ఉంది. ఇది కాదు. ఇప్పుడు 12 ఇంటూ 12 ఇది ఎంత అవుతుంది? 144. మరి 120 ఇంటూ 120 14,400 అవుతుంది కదా. సో ఇది పెద్ద నెంబర్ ఉంది. సో ఇది కాదు. ఆన్సర్ ఎంత? 119. సో 119 ఇంటూ 119, 9 9s are 81. సో ఇది 17. ఇక్కడ 9 + 1 10. సో 119 119. సో ఇది 1, ఇది 16, ఇది 11. సో 14161 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7,569? ఇక్కడ 93 ఉంది, ఇక్కడేమో 77 ఉంది. సో మనకేం తెలుసు? 80 స్క్వేర్ తెలుసా? 8 8s are 64. ఇక్కడ 2 జీరోస్. ఇక్కడ 80 స్క్వేర్ కంటే తక్కువ కదా ఇది. సో ఇది కాదు. ఇక్కడ 90 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 9 9s are 81. సో 8,100 అవుతుంది. సో ఇది కాదు. ఇక రిమైనింగ్ ఆప్షన్స్లో ఒక వాల్యూ మీరు చేశారంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నేను 83 తీసుకుంటాను. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇదే పెట్టేయచ్చు ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ మరీ చిన్న నెంబర్ ఉంది. 6,400కి 7,569కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1100 పైన ఉంది. సో ఇది 8,100కి దగ్గరలో ఉన్నట్టున్నది. ఇక్కడ 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 8 24, 8 3s are 24, 64 + 2 66. ఇది 9, ఇది 8, 6,889. సో ఈ ఆప్షన్ కాదు. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 80-81? ఇప్పుడు 80స్లో రాదు, ఎందుకంటే ఈ నెంబరు 80-81 అంటే 90 కంటే పెద్ద నెంబర్ ఉండాలి, ఎందుకంటే 90 స్క్వేర్ ఎంత అవుతుంది? 80 100 అవుతుంది. ఇప్పుడు ఇదేమో 91, ఒకటి 91, ఒకటి 99 ఇచ్చాడు. కానీ ఈ నెంబరు 80 100కి దగ్గరలో ఉందా, లేదంటే ఇది ఎక్కడ ఉంది? 100కి దగ్గరలో ఉంది. 100 ఇంటూ 100 ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఈ నెంబర్కి దగ్గరలో ఉందా? కాదు. ఈ నెంబరే దగ్గరలో ఉంది కాబట్టి ఇదే మన ఆప్షన్. మీరు డైరెక్ట్గా ఇలా ఎలిమినేషన్ చేయొచ్చు. లేదు 91 ఇంటూ 91 నేను చేస్తాను అంటే ఇలా చేసుకోవచ్చు. 1 ఇంటూ 91 91, 9 1s are 9, ఇది 81, ఇది 18, 8281. క్వశ్చన్ నెంబర్ 5, సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3364? ఇప్పుడు మనకేం తెలుసు? 60 స్క్వేర్ తెలుసా? 6 6s are 36, 2 జీరోస్ కదా. అంటే ఈ నెంబరు 60 కంటే తక్కువ ఉండాలి. అప్పుడు 60స్లో ఉన్న నెంబర్లో 2 ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు 50 స్క్వేర్ ఎంత అవుతుంది? 2500. ఇప్పుడు ఇది 2500కి దగ్గరలో ఉందా?
3600కి దగ్గరలో ఉందా? 3600కి దగ్గరలో ఉంది. సో మన ఆప్షన్ సి 58 అవుతుంది. సో 58 ఇంటూ 58 ఎంత? ఇది 64, 40 + 6 46, 40, 25 + 4 29, ఇది 4 6, ఇది 3 3364 కరెక్ట్గా సరిపోయిందా? సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పుడు పెద్ద నెంబర్ ఇచ్చేసారు మనకి. మరి ఈ నెంబర్ ఎలా చేస్తారు అంటే, ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 4 ఉంది. ఇప్పుడు 4 ఇంటూ 4 ఎంత అవుతుంది? 6 కదా. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే ఆఖరి డిజిట్ ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. 6 స్క్వేర్ అంటే ఆఖరి డిజిట్ కూడా 6 అవ్వాలి. మరి ఆఖరి డిజిట్ 4 రావాలంటే ఏం చేయాలి? 2 స్క్వేర్ కానీ లేదా 8 స్క్వేర్ కానీ రావాలి. అలాంటన్నప్పుడు 2 ఆప్షన్లు మన దగ్గర ఎగిరిపోయినాయి. ఇంక మిగిలినవి ఈ 2 ఆప్షన్లు. మీరు ఒక ఆప్షన్ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. అది కూడా లాస్ట్ 2 డిజిట్స్ మీరు చెక్ చేస్తేనే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 3 2s are ఎంత? 6, 3 3s are 9. ఇప్పుడు మీరు 4 2s are 8 అది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ మీరు చెక్ చేశారంటే ఇది 4, ఇది 12 వస్తుంది. ఇక్కడ 2 రాదు కదా, ఎందుకంటే ఇక్కడ 8 ఉంది. ఇక్కడేమో 2 వస్తుంది. అంటే మనకి 432 ఆప్షన్ అనేది రాంగ్. 428 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో 428 ఇంటూ 428, 8 8s are 64, 8 2s are 16 + 6 22, 32 + 2 34, 2 ఇంటూ 428. సో ఇది 16, ఇది 5, 856 ఇది 32, 8 + 3 11, 16 + 1 17, ఇది 4, ఇది 8, ఇది 11, 10 13. సో 183184. సో మీరు ఇదంతా సాల్వ్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. ఇది ఎలిమినేషన్లో మీరు ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 60,025. ఇక్కడ మనకేం తెలుసు? 25 స్క్వేర్ రూట్ తెలుసా? సో 250 ఇంటూ 250 కనుక్కోవచ్చా మనం? 25 స్క్వేర్ రూట్ ఎంత? 625. ఇక్కడ 2 జీరోస్. సో 62,500. అంటే ఈ నెంబర్ ఎంత ఉంది మనకి? 62,500 కంటే తక్కువ ఉంది కదా. సో ఇక్కడ 255 ఉంది. ఈ నెంబర్ మరీ ఎక్కువ వస్తుంది. ఇది పెద్దది, ఇది పెద్దది. అయిపోయింది. ఆన్సర్ 245. చెక్ చేద్దామా? 245 ఇంటూ 245, 5 5s are 25, 20 + 2 22, ఇక్కడ 10 + 2 12, 4 5s are 20, 16 + 2 18, 8 + 1 9, 2 ఇంటూ 245, ఇది 490, ఇది 5, ఇది 2, ఇది 10, ఇక్కడ 20, 60,025. క్వశ్చన్ నెంబర్ 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 4624. ఇక్కడ మనకి 70 స్క్వేర్, 7 7s are 49, 2 జీరోస్. ఆప్షన్స్లో 2 70s ప్లస్లు ఇచ్చాడు. సో అవి 2 ఎలిమినేటెడ్. ఇప్పుడు ఇది మనకి 3600కి దగ్గరలో ఉందా లేదా 4900కి దగ్గరలో ఉందా? 4900కి దగ్గరలో ఉంది. సో ఆప్షన్ డి. ఎంత అవుతుంది? 68. ఇక్కడ లాస్ట్ డిజిట్స్ చూసారంటే 2 స్క్వేర్ అయినా 4 వస్తుంది, 8 స్క్వేర్కి అయినా 4 వస్తుంది. అలా ఎలిమినేట్ చేయలేం. ఇది ఏ నెంబర్కి దగ్గరలో ఉందో చూసుకొని మనం ఆ నెంబర్ ఆప్షన్ పెట్టేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5476? ఇక్కడ సేమ్ ఇందాక మనం చేసాం. ఇది 70 స్క్వేర్ ఎంత? 4900, 60 స్క్వేర్ ఎంత? 3600, 80 స్క్వేర్ 6400. ఇది 80 స్క్వేర్ అవ్వదు, ఎందుకంటే 6400 అంటే పెద్ద నెంబర్ అవుతుంది. మరి ఇది 60స్లో కూడా అవ్వదు, ఇది మోర్ దెన్ 70 ఉంది. అలా అని దీనికి మధ్యలో లేదు, రెండింటికి కరెక్ట్గా మధ్యలో ఉంది. మనం ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు 74 ఇంటూ 74 తీసుకుంటున్నాను. 16, 28 + 1 29, ఇది 28, 49 + 2 51. సో 5476 వచ్చిందా? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 4356.
సేమ్ ఎలిమినేషన్ మెథడ్. 70 రాదు, 80 రాదు. ఎందుకంటే 70 స్క్వేర్ అంటే 4900, 80 స్క్వేర్ అంటే 6400. ఈ నెంబర్ మరీ చిన్నగా ఉంది. కానీ మీరు ఇక్కడ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే ఈ నెంబర్ దేనికి దగ్గరలో ఉందంటే 70 స్క్వేర్‌కి దగ్గరలో ఉంది. ఆప్షన్ డి అవుతుంది. చెక్ చేద్దామా? 6 × 6 36. సో ఇక్కడ ఎంత అవుతుంది? 36 + 3 396. ఇక్కడ 6 × 66 సేమ్ 396. 15, ఇక్కడ 13, 4356. క్వశ్చన్ నెంబర్ 11. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 15625. ఇక్కడ మనం ఆప్షన్స్ సరిగ్గా చెక్ చేసామంటే ఇక్కడ లాస్ట్ 25 స్క్వేర్ కింద ఉంది. ఇక్కడ మనం 25కి డివిజిబిలిటీ రూల్ చూసుకున్నామంటే లాస్ట్ 125 అనేది పోవాలన్నమాట. ఇక్కడ కానీ మనకి 25 మల్టిపుల్స్లే 2 ఉన్నాయి. సో ఈ రెండు ఎలిమినేట్ చేసినా ఇవి రెండు ఉంటాయి మనకి. కానీ మనకేం తెలుసు 150 స్క్వేర్ తీసుకుంటే 225 22,500 అవుతుంది. అదే 130 స్క్వేర్ తీసుకోండి, ఇది 16900 అవుతుంది. ఇప్పుడు 140 స్క్వేర్ తీసుకోండి, 19600 అవుతుంది. సో ఈ డివిజిబిలిటీ రూల్ కరెక్ట్ కాదు. సో దాన్ని పక్కన పెట్టేసి ఈ ఆప్షన్స్ చెక్ చేయండి ఇలా. అప్పుడు ఇది పెద్ద నెంబరు, ఇది పెద్ద నెంబరు, ఇది 150 స్క్వేర్ అంటే ఇది పెద్ద నెంబరు. సో ఇంకా రిమైనింగ్ ఆప్షన్ ఇది ఒకటే. క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 37,249. ఇక్కడ మనం 180 స్క్వేర్స్ ఇచ్చారు, 190 స్క్వేర్స్ ఇచ్చాడు. ఇప్పుడు 180 స్క్వేర్ 18 స్క్వేర్ అంటే 324. ఇక్కడ 2 zeros. ఇది మరీ చిన్న నెంబర్ ఉంది కదా. ఇప్పుడు మనం 190 స్క్వేర్ చేద్దాం. ఇది ఎంత అవుతుందంటే 361. ఇక్కడ జీరోస్ కాబట్టి 2 zeros అవుతుంది. ఇది కూడా చిన్న నెంబరే, అంటే లెస్ దెన్ 190 అయ్యే ఛాన్స్ లేదు. రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేసేసాం. ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్లు ఈ రెండు. ఇప్పుడు 4, ఇక్కడ 197 కదా. నెక్స్ట్ మనకు దగ్గరలో ఉన్న రౌండ్ ఆఫ్ చేసే నెంబర్ ఎంత ఉంది? 200. సో 200 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 40,000. ఇప్పుడు ఈ నెంబర్ 36,100కి దగ్గరలో ఉందా, 40,000కి దగ్గరలో ఉందా? 36,100కే దగ్గరలో ఉంది. సో మన ఆప్షన్ డి 193 అవుతుంది. సో చెక్ చేద్దాము. ఇది 9, 27, ఇది 27, 81 + 2 83, 9 + 8 17, 1 × 193 193. ఇది 9, ఇది 14, 6 + 5 11 + 1 12, 10 + 7 17, 37249. మన ఆప్షన్ ఇది డి. క్వశ్చన్ నెంబర్ 13. ఎక్స్ అనేది ఒక పాజిటివ్ నెంబర్. మరి ఎక్స్ డివైడెడ్ బై మనకిచ్చింది ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 243 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2187 డివైడెడ్ బై ఎక్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మీరు ఈ నెంబర్లు మొత్తం మీరు సాల్వ్ చేసుకున్నారంటే మీకు కనీసం ఒక 2-3 మినిట్స్ పట్టిద్ది. కానీ మీరు ఇక్కడ డైరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే 243 అంటే ఇది 81 × 3 అవుతుంది. ఇది 243 × 9 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే 3 డివిజిబుల్లో పోతాయి అన్నమాట. అన్నీ డైరెక్ట్గా 3 × 3 × 3 × 3 అలా చేయొచ్చు. ఇది 3/5 అవుతుంది, ఇది 3/7 అవుతుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూసుకుంటే ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా 3 మల్టిపుల్స్లో ఉన్న ఇవి రెండే. ఇదేమో 3 × 7 అవుతుంది. ఇది ఓన్లీ 3 అవ్వాలి, అసలు 7 అనేది ఎందులోనూ డివిజిబుల్ అవ్వదు. సో ఇది కూడా కాదు. మరి ఇక్కడ చూసామంటే 27 ఉంది. సో 27 అంటే ఏంటి? 3 × 3 × 3. ఓన్లీ 3 వచ్చే నెంబర్ ఇది ఒకటే ఉంది. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుందా? ఇది 2187 × 243. ఇది ఎంత అని చెప్పాం మనం? 3/7. ఇది 3/5. సో 3/7 × 3/5 ఎంత అవుతుంది? 3/12 అవుతుంది. ఇప్పుడు 3/12 మనకి దీన్ని ఎలా రాసుకుందాం? 3/6 × 3/6 రాసుకుందామా? సో స్క్వేర్లో నుంచి బయటకు వస్తే ఎంత అవుతుంది? 3/6 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమో 3/6, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3³ అవుతుంది. 3³ అంటే 27. క్వశ్చన్ నెంబర్ 14. సాల్వ్ ద ఈక్వేషన్ బిలో.
స్క్వేర్ రూట్ ఆఫ్ 54 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అన్నాడు. డైరెక్ట్గానే రాసుకోవచ్చు, రెండు స్క్వేర్ రూట్లే కాబట్టి. ఇప్పుడు ఇది 54 అంటే ఏంటి, 9 ఇంటూ 6 కదా. సో ఇక్కడ ఇంటూ 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6, ఒక 6 బయటకు వస్తుందా. సో ఆన్సర్ ఎంత, 18. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ ఇర్రేషనల్. సో ఇక్కడ మనకి కింద నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఇవి చూసామంటే 4000 సంథింగ్ ఉంది, ఇక్కడ 4000 సంథింగ్ ఉంది, లాస్ట్ డిజిట్ ఎంత ఉంది, 6 ఉంది. అంటే ఇది 64 కానీ లేదా 66 కానీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు 60 స్క్వేర్ అంటే 3600, మరి ఇక్కడ 70 స్క్వేర్ అంటే ఎంత, 4900. ఇప్పుడు ఇది మనకి దేనికి దగ్గరలో ఉంది, 64కే దగ్గరలో ఉంది. సో ఇది తీసేసేయండి, ఇది డైరెక్ట్గా 64. ఒకవేళ మీకు దీనికి ఆల్రెడీ తెలుసు అనుకుంటే డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా మనం ముందు స్క్వేర్ వెనక స్క్వేర్ చూసి ఏనికి దగ్గరలో ఉంటే ఆ నెంబర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 64 స్క్వేర్ 4096 అంటే ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, 64ని 4 క్యూబ్గా రాసుకోవచ్చా. ఇప్పుడు 64 ఇంటూ 64 అనేది మనకి 4096. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటానంటే 4 క్యూబ్ ఇంటూ 4 క్యూబ్ రాసుకోవచ్చా నేను. మరి ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 4096 6 పవర్ రూట్ ఉంది. ఇక్కడ దీనికి 6 పవర్ రూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 4 పవర్ 6 కదా ఇది. సో పవర్ 6 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4 వస్తుంది. మరి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 4 క్యూబ్ ఇంటూ 4 క్యూబ్ అంటే 4 పవర్ 6 వస్తుంది. ఇక్కడేమో 4 ఉంది. సో ఇక్కడ మనం ఒక 4 బయటకు వచ్చేస్తుంది, ఒక 4 బయటకు వస్తుంది. ఇంకా 4 పవర్ మిగిలింది ఏముంటుంది, 4 స్క్వేర్ ఉంటుంది. 4 స్క్వేర్ అంటే ఏంటి, 2 పవర్ 4 కదా. ఇప్పుడు ఇది 2 పవర్ 4, ఇది క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది, 8 బయటకు వస్తుంది. మరి ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఇదేమో 4 పవర్ క్యూబ్ ఇంటూ 4 పవర్ క్యూబ్ రూట్ ఉంది. ఇక్కడ రెండిట్లో క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఒక 4 బయటకు వస్తుంది, ఇక్కడ ఒక 4 బయటకు వస్తే ఇదంతా 16 అవుతుంది. సో ఇదొకటే మనకి ఆడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఉన్న ఈ క్యూబ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ఇలా 8 అనేది రాదనమాట. ఆప్షన్ సి, అది ఇర్రేషనల్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 16. వాట్ విల్ బి ద స్క్వేర్ రూట్ ఆఫ్ 25,281. సేమ్ సింపుల్గా మనం చూసుకోవాలంటే ఇవి 3 ఎలిమినేట్ అయిపోతే డైరెక్ట్గా ఆన్సర్ 159 పెట్టచ్చు. ఎందుకంటే 150 ఇంటూ 150, 15 స్క్వేర్ ఎంత, 225. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షనే ఉంది 150 కంటే ఎక్కువ. సో ఇది ఒకటే మనకి రైట్ అవుతుంది. మీరు 160 స్క్వేర్ తీసుకున్నారనుకోండి ఎంత అవుతుంది, 16 ఇంటూ 16. సో ఇది ఎంత, 200. సో ఇది ఎంత అవుతుంది, 16 స్క్వేర్ అంటే 256. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ ఈ నెంబర్ దీనికంటే చిన్నగానే ఉంది కదా, లాస్ట్ డిజిట్ 1 ఉంది. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17. స్క్వేర్ రూట్ ఆఫ్ 39,204. ఇక్కడ ఈ నెంబర్ అనేది 200 స్క్వేర్ తీసుకుందాం అనుకోండి, ఎంత అవుతుంది అప్పుడు, 40,000 అవుతుందా. సో ఈ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇది చిన్న నెంబర్ రావాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఈ 6 రాదు, ఈ 4 రాదు, డైరెక్ట్గా ఆప్షన్ ఏ అవుతుంది. ఇప్పుడు 2 స్క్వేర్ లేదంటే 8 స్క్వేర్ వస్తేనే మీకు లాస్ట్ డిజిట్ అనేది 4 వస్తుంది. కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది లేదంటే 6 ఉంది. ఇవి స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో ఆప్షన్ సిబి ఎలిమినేట్ అయితే డైరెక్ట్గా ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 35,721. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఈ 201 ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే 200 స్క్వేర్ ఎంత అవుతుంది, 40. ఇక్కడ 2 ఇంటూ 2 4, ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి. సో 40,000 అవుతుంది. ఈ నెంబర్ మరి పెద్దదైపోతుంది. ఇక్కడ రిమైనింగ్ మనం చూసేమంటే ఇక్కడ 17 స్క్వేర్ ఉంది, 170 స్క్వేర్ ఎంత అవుతుంది, 289,000 అవుతుంది. ఇప్పుడు మరి 180 స్క్వేర్ తీసుకుందాం, ఇది ఎంత అవుతుంది, 324,000 అవుతుంది. 32400 32,400 అవుతుంది. మరి ఈ రెండు ఆప్షన్లు కూడా ఎలిమినేట్ అవుతాయా, ఎందుకంటే ఇవి 32,400 కంటే తక్కువే వస్తాయి. ఇక రిమైనింగ్ ఆప్షన్ ఎంత, 189. సో అదే మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. స్క్వేర్ రూట్ ఆఫ్ 41,600
16. మనం ఏమనుకున్నాము 200 స్క్వేర్ ఎంత 40,000. మరి ఈ నెంబర్ ఎంత ఉంది 40,000 కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ 200 కంటే అన్నీ తక్కువ ఉన్నాయి. ఈ ఒక్క ఆప్షనే మనకు 200 కంటే ఎక్కువ ఉంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 16,641. ఇప్పుడు మనకి 120 స్క్వేర్ తెలుసా ఎంత 144. ఇక్కడ 2 zeros. మరి 130 స్క్వేర్ ఎంత 169 2 zeros. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఎంత ఉంది 1 ఉంది. ఇదేమో ఎలిమినేట్ అవుతుందా ఎందుకంటే 130 స్క్వేర్ కంటే ఇది 130 స్క్వేర్ కంటే చిన్నగా ఉంది కదా. సో ఇది ఎలిమినేట్ అవుతుంది, ఇది ఎలిమినేట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏంటి 121 129. ఇప్పుడు ఈ నెంబరు 120కి దగ్గరలో ఉందా 130 స్క్వేర్కి దగ్గరలో ఉందా 130 స్క్వేర్కి దగ్గరలో ఉంది. సో ఆప్షన్ సి. ఇక్కడ మీరు చెక్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ కూడా చెక్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. స్క్వేర్ చేస్తే రెండిటికి సేమ్ వస్తుంది కాబట్టి నేను అలా తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ 130 123 ఉన్నింది, ఇక్కడేమో 127 ఉన్నింది. ఇప్పుడు రెండిటికి డిఫరెంట్ వస్తాయి. అలా డిఫరెన్స్ వచ్చిన నెంబర్లు చూసుకొని తీసుకోండి, డైరెక్ట్గా చేయబాకండి. క్వశ్చన్ నెంబర్ 21. స్క్వేర్ రూట్ ఆఫ్ 2,43,049. ఇప్పుడు మరి ఇంకా పెద్ద నెంబర్ ఇచ్చాడు, అయినా కానీ మనం చేయొచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు ఇదేంటి 500 స్క్వేర్ 5 5 సార్ ఎంత 25. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 4 జీరోస్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్ దీనికంటే చిన్నది అవుతుంది. సో ఇది కాదు. ఇక రిమైనింగ్ ఇక్కడ ఏముంది లాస్ట్ డిజిట్ 9 ఉంది. 7 స్క్వేర్ చేసినా 9 వస్తుంది, 3 స్క్వేర్ చేసినా 9 వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి 490 ఇంటూ 490. ఇప్పుడు ఈ 49 అంటే ఎంత 7 స్క్వేర్ 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ 7 క్యూబ్ ఎంత అవుతుంది మనకి. ఇప్పుడు 49 ఇంటూ 49 చేద్దాం 81. ఇది 36 ప్లస్ 8 441. ఇది 36 16 ప్లస్ 3 196 2401. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది 2401. ఇక్కడ 2 జీరోస్. ఇక్కడ 490 స్క్వేర్ కంటే పెద్దదే అవ్వాలి మనకి నెంబర్. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ రెండు చూడండి. ఇక్కడ ఇదేమో 2,40,000, ఇదేమో 2,50,000. ఈ నెంబర్ మనకి 2,40,000కి దగ్గరలో ఉందా 2,50,000కి దగ్గరలో ఉందా 2,40,000కే దగ్గరలో ఉంది. సో ఆప్షన్ ఏమవుతుంది 493. క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1904? ఇక్కడ మనకేం తెలుసు 150 స్క్వేర్ తెలుసా ఎంత అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఉన్నట్టున్నాయి, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ క్వశ్చనే తప్పు. ఇక్కడ క్వశ్చన్లో ఇది ఏమైందంటే 21904 అనమాట. ఇది 1904 కాదు 21904. మనం దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఇప్పుడు 150 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 225. ఇక్కడ 2 జీరోస్. ఇప్పుడు ఇది 140 స్క్వేర్ రూట్ 14 స్క్వేర్ ఎంత 196 2 జీరోస్. ఇప్పుడు ఇక్కడ 140లో ఉంది ఒక నెంబర్ ఎలిమినేట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మరీ పెద్ద నెంబర్ ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది. సో ఇవి రెండు కూడా కాదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 4 రావాలంటే మనకేం చేయాలి 148. సో 8 స్క్వేర్ ఎంత అవుతుంది లాస్ట్లో 4 వస్తుంది. 6 స్క్వేర్ 4 స్క్వేర్కి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో రెండు ఆప్షన్స్ తీసేస్తాం. క్వశ్చన్ నెంబర్ 23. స్క్వేర్ రూట్ ఆఫ్ 16,129. ఇప్పుడు మనకేం తెలుసు 140 స్క్వేర్ తెలుసు 130 స్క్వేర్ తెలుసు. ఇది ఎంత అవుతుంది 19600. మరి ఇది ఎంత అవుతుంది 16900. మరి 120 స్క్వేర్ ఎంత 14400. సో ఇక్కడ ఎంత అవుతుంది ఇది 14400 అంటే చిన్న నెంబర్ అవుతుంది. సో ఇది కాదు 120 కంటే తక్కువ ఉంది. ఇక్కడ ఇది 130 ప్లస్ ఉంది, అదంతా 16,900. ఈ నెంబర్ కంటే మరీ పెద్దగా ఉంది. సో ఇది ఎలిమినేటెడ్. సో ఇక్కడ ఇది ఉంది, ఇది ఎలిమినేటెడ్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 10,404? ఇక్కడ 10,404 ఉంది, లాస్ట్ డిజిట్ మనకి 4 వస్తుంది. సో 4 రాదు, ఇక్కడ 104 రాదు. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ 102 98. 100 స్క్వేర్ అంటే
10,000. ఇక్కడ ఇది 98 ఉంది. సో ఈ నెంబర్ చిన్నది కదా, సో ఇక ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 15 సో మనకి 40 స్క్వేర్ తెలుసు, ఎంత 1600 అవుతుంది. మరి 30 స్క్వేర్ అంటే 900 అవుతుంది. ఇక్కడ మనకి ఈ నెంబర్ ఎంత ఉంది, 1600 కంటే తక్కువ ఉందా, సో ఇది 41 కాదు, 49 కాదు. ఇక్కడ ఈ రిమైనింగ్ నెంబర్స్ లాస్ట్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఒకటి 39 అవ్వాలి, లేదంటే 31 అవ్వాలి. ఈ నెంబర్ 1600కి దగ్గరలో ఉందా, 900కి దగ్గరలో ఉందా, 1600కి దగ్గరలో ఉంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 26. 16900. 169 అంటే ఏంటి, 13 స్క్వేర్. ఇక్కడ ఒక 0 యాడ్ చేయండి, ఇక్కడ ఒక 0 యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 130 స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 27. 13.69కి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం కింద ఆప్షన్స్ అన్నీ చూసామంటే 3.7, 37, 0.037, 0.37. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, 37 స్క్వేర్ అంటే ఎంత, 1369. ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఒక పాయింట్ ఇంటూ ఒక పాయింట్ 2 పాయింట్స్ అవుతుంది. మరి ఇక్కడ ఇంటూ చేస్తే 13.69 అవుతుంది. సో ఇలా ఒక పాయింట్తో మనం మల్టిప్లై చేసామంటే ఇక్కడ 2 పాయింట్స్ అవుతాయి, ఇలా 2 వస్తాయి. మరి దీనికి స్క్వేర్ రూట్ చేసామంటే ఏమవుతుంది, ఒక పాయింటే ఉంటుంది. సో 3.7 మన ఆన్సర్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 28. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0069169. సో ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్కి మనం ఎలా చేస్తామంటే, స్క్వేర్ రూట్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ 8 ఉన్నాయి. 8లో నుంచి హాఫ్ బయటకు వస్తుంది. అప్పుడు ఎంత అవ్వాలి, 4 ఉండాలి పాయింట్స్ తర్వాత వాల్యూ. ఇక్కడ పాయింట్స్ తర్వాత 4 ఉండే వాల్యూలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడేమో 6 ఉన్నాయి, ఇక్కడ 5, ఇక్కడ 3. ఈ 3 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ 4 ఉంది, డైరెక్ట్గా ఆప్షన్ సి పెట్టచ్చు. క్వశ్చన్ నెంబర్ 29. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0324. మనం ఏం చెప్పాం, స్క్వేర్ రూట్లో ఎన్ని ఉంటే అందులో హాఫ్ అవుతాయి, స్క్వేర్లో నుంచి బయటకు వస్తాయి. మరి ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 324. అప్పుడు ఏమవుతుంది, అది 18 స్క్వేర్ కదా. 324 అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి, స్క్వేర్లో నుంచి బయటకు వస్తే స్క్వేర్ పాయింట్ తర్వాత, ఇప్పుడు స్క్వేర్లో నుంచి బయటకు వచ్చినాయి 4 ఉన్నాయి, ఎంత అవుతాయి, 2 అవుతాయి. ఇక్కడ మనకి 324 స్క్వేర్ ఎంత, స్క్వేర్ రూట్ చేస్తే 18 అవుతుంది. పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి, 2 వాల్యూస్ ఉండాలి. అప్పుడు ఇది 0.18 అవుతుంది. మన ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4.2436. ఇక్కడ మనకి స్క్వేర్లో నుంచి బయటకు వస్తే ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4 ఉన్నాయి పాయింట్ తర్వాత. మరి ఇప్పుడు బయటకు వస్తే 2 అవుతాయి. కానీ ఇక్కడ మనం ఆప్షన్స్ చూసామంటే అన్నీ మనకి 2లోనే ఉన్నాయి. ఇలాంటన్నప్పుడు మనం ఏం చేస్తాం, 210 స్క్వేర్ ఇదంతా 44100. 200 స్క్వేర్ ఇదంతా 40,000 అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏముంది, 42436 ఉంది. ఇక్కడ అన్నీ మనకి చూడండి, ఈ నెంబర్ ఎంత ఉంది, 44,100 ఉంది. సో ఇది ఎలిమినేట్ అవుతుందా, ఇది ఎలిమినేట్ అవుతుందా, ఎందుకంటే ఇక్కడ 201 స్క్వేర్ 210 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంది కదా ఈ నెంబర్స్. ఇక రిమైనింగ్ 204, 206 ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ మనకి 441కి దగ్గరలో ఉందా, ఇక్కడ 40,000కి దగ్గరలో ఉందా, మనకి ఇక్కడ 441 ఈ నెంబర్కే దగ్గరలో ఉంది. సో మన ఆప్షన్ డి అవుతుంది. ఒకసారి సాల్వ్ చేసి చూద్దామా, వెరిఫై చేసి. 6 6 ఆర్ 36, ఇక్కడ 0, సో ఇది అలాగే క్యారీ అవుతుంది. ఇది 12, ఇక్కడ జీరోస్. 2 × 206 ఎంత అవుతుంది, 412. ఇది 6, ఇది 3, ఇది 4, ఇది 2. సో 42436 కరెక్ట్గానే అయింది కదా. క్వశ్చన్ నెంబర్ 31. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.05. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.05. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.05 ఇలా పోతుందన్నమాట. ఇలా ఏమీ లేదంటే సున్నాలు అనుకోండి మీరు. ఇక్కడ మనకేం తెలుసు, 7 స్క్వేర్ తెలుసు, ఎంత 49. ఇక్కడ 9లు 8లు ఈ నెంబర్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు 8 స్క్వేర్ ఎంత అవుతుంది, 64 అవుతుంది. మరి ఇక్కడ పాయింట్లో మీరు ఈ నెంబర్ చేసుకుంటే 64 సంథింగ్ రావాలి. సో ఈ నెంబర్ పెద్దగా ఉన్నాయి, ఈ రెండు ఎలిమినేటెడ్. ఇక్కడ పాయింట్
787 ఉంది. ఇక్కడ 0.49 అంటే ఆల్మోస్ట్ 0.5కి దగ్గరలో ఉన్నట్టు. సో మన ఆప్షన్ ఏ అవుతుంది. ఈ నెంబర్ కూడా మనకు అవ్వదు. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడ 0.6 సంథింగ్ అలా పోతూ ఉందన్నమాట. అంటే 0.600 అలా అనుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అవుతుంది? 8 స్క్వేర్ చేస్తే 64. అంటే ఈ 64 అంటే ఎక్కువ అవుతుంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎందుకంటే 0.8 కంటే పెద్ద నెంబర్ అవ్వదు ఇది. ఎందుకంటే 0.8 కంటే చిన్న నెంబర్ అవ్వాలి. ఇక్కడ 0.774 ఉంది. ఇప్పుడు 7 స్క్వేర్ అంటే 49 అవుతుందా? ఇప్పుడు 0.77 మీరు అలా తీసుకున్నా కానీ ఈ నెంబరు అప్రాక్సిమేట్లీ దగ్గర దాకా వెళ్ళాలంటే ఏమవుతుంది? 77 అంటే ఈ 64కి దగ్గరలో వెళ్తే ఈ నెంబర్ 6000 సంథింగ్. సో ఇంక రిమైనింగ్ ఆప్షన్ ఇది ఒకటే పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ మనకి 0.8కి దగ్గరలో వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ కాదు, ఇక్కడ ఇది 0.8కి దగ్గరలో వస్తుంది. ఈ రెండు ఆప్షన్లు చూసారంటే 0.81 కంటే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 9 స్క్వేర్ అంటే 81, ఇక్కడ 7 కంటే తక్కువ ఉంది. మరి 7 స్క్వేర్ అంటేనే 49 వస్తుంది. ఇక్కడేమో నెంబరు 0.8లో ఉంది. సో ఈ మూడు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ 0.8కి దగ్గరలో ఉండాలి, కానీ 0.8 మనకి ఇక్కడ 9 స్క్వేర్ కంటే తక్కువ ఉండాలి. అప్పుడు ఇదంతా 0.894. క్వశ్చన్ నెంబర్ 34. స్క్వేర్ రూట్ ఆఫ్ 45 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఎంత అంటే 11.180. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 180. ఇక్కడ మనం ఈ నెంబర్స్ని మనం బయటికి తీసి ఎలా కనుక్కోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 45 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అంటే ఇది ఎంత అవుతుంది? 4/5గా రాసుకోవచ్చా మనం ఈ నెంబర్ని? అప్పుడు 4 రూట్లో నుంచి బయటకు వస్తే 2/5 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 5/9 రాసుకోవచ్చా? అప్పుడు ఇది ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అవుతుందా? ఈ రూట్లో నుంచి బయటకు వస్తే ఇది ఎంత అవుతుంది? 3 అవుతుందా? సో రూట్ 45 అంటే ఎంత? 3/5. రూట్ 20 అంటే ఎంత? 2/5. ఇదెంత? 11.180. సో ఇప్పుడు 5/5 ఎంత అవుతుంది? 11.180. మనకి రూట్ 5 వాల్యూ వచ్చినట్టే. ఇప్పుడు 11.180/5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 180 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9/20గా రాసుకోవచ్చా? ఇక్కడ ప్లస్ 4/5. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 4/5గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత? 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2. ఇది 5. ఇది 4/5. 3/2 ఎంత? 6. సో 6/5 ప్లస్ 4/5 ఎంత అవుతుంది? 10/5 అవుతుంది. మనకి 5/5 వాల్యూ మనం కనుక్కున్నాం ఇక్కడ. ఈ నెంబర్కి ఇంటూ 2 చేస్తే మనకు వచ్చే ఆన్సరే 10/5 అవుతుంది. సో డైరెక్ట్గా 11.180 ఇంటూ 2 చేయండి. ఇక్కడ 11 ఉంది, మనకి 12 లేదు కదా. సో ఈ నెంబర్ పెద్దది అవుతుంది, ఇది నెంబర్ చిన్నవి అవుతాయి. డైరెక్ట్గా ఆప్షన్ ఏ పెట్టేయచ్చు మనం. క్వశ్చన్ నెంబర్ 35. 3/5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 125. 125 అంటే ఎంత? 5³ అంటే 5/5 అవుతుంది. స్క్వేర్లో నుంచి ఒకటి బయటకు వస్తే. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 8/5 = 17.84 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 80. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 80 అంటే మనం ఎలా రాసుకుంటాము? 16/5గా రాసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ అన్ని స్క్వేర్ రూట్ 5లో ఉన్నాయి కాబట్టి 16/5 అంటే ఎంత అవుతుంది? 4/5. ఇది 7/5. సో ఇక్కడ ఎంత అవుతుంది? 2 యాడ్ చేసామంటే 4 + ఇక్కడ 4 + 7 ఎంత? 11/5 అవుతుంది. మనం రూట్ 5 వాల్యూ కనుక్కోవచ్చు కదా. 17.84 / 8 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 11/5 ఉంది. సో 11 × 17.84 / 5 చేయండి. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 2.2 అవుతుంది. ఇప్పుడు దీనికి మోర్ దెన్ 2 అవ్వాలి. సో మోర్ దెన్ 2 అంటే ఈ నెంబర్స్ రావు. ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ చేశాను, చూసుకోలేదు, సారీ. ఇక్కడ డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చా? ఫస్ట్ రూట్ 5 వాల్యూ మనం డైరెక్ట్గా కనుక్కోవచ్చు కదా. ఇక్కడ డైరెక్ట్గా 2 టైమ్స్ అవుతుంది. 16 అంటే ఇక బ్యాలెన్స్ 18 ఉంటుంది. మళ్ళీ 2 టైమ్స్ చేస్తే ఇంకా బ్యాలెన్స్ 24 ఉంటుంది. 3 టైమ్స్ అప్పుడు ఎంత? 2.23 అవుతుంది. సో ఇప్పుడు 11 × 2.23.
ఇప్పుడు ఇది 223, మళ్ళీ 223, ఇది 3, ఇది 5, ఇది 4. సో 2453. ఇక్కడ ఆప్షన్ ఒకటే ఉంది, 2453 అంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 36. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 50, స్క్వేర్ రూట్ ఆఫ్ 128 ఇచ్చారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 50 అంటే ఎంత? 25 × 2 అంటే 5√2 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 128 అంటే 64 × 2 అంటే 8√2 అవుతుంది. అప్పుడు ఇది టోటల్గా ఎలా రాసుకోవచ్చు మనం? 5 + 3 ఎంత? 13. సో 13√2 స్క్వేర్ రూట్ ఆఫ్ n. మరి మనం ఏం కనుక్కోవాలి? n వాల్యూ కనుక్కోవాలి. రెండు సైడ్లు స్క్వేర్ చేయండి. అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 13 స్క్వేర్ ఇంటూ √2 స్క్వేర్ అంటే ఎంత? 2. ఇది 169, ఇది 2. సో ఎంత అవుతుంది? 338. క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 108, స్క్వేర్ రూట్ ఆఫ్ 243. స్క్వేర్ రూట్ ఆఫ్ 243 అంటే 81 × 3 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. ఈ √3 అలాగే ఉంటుంది. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? ఇది 243 అంటే 9√3 అవుతుందా? మరి ఇది కూడా 3 మల్టిపుల్లో తీసుకుంటే 3 3s are బ్యాలెన్స్ 18, సో 6. సో 36 స్క్వేర్ రూట్ ఎంత? 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఎంత? √3. సో 6√3 అవుతుంది. ఈ టోటల్ ఎంత? 15√3. సో 15√3 25.98. మీరు చూడకుండానే ఆన్సర్ డైరెక్ట్గా 25.98 పెట్టేయచ్చు. ఎందుకో ఇది కూడా చేశాక చెప్తాను మీకు. ఇప్పుడు 3 టేబుల్లో ఇది ఎంత అవుతుంది? 3 4 టైమ్స్, బ్యాలెన్స్ 27, సో 9 టైమ్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 × 3 అంటే 7√3 అవుతుంది. ఇక్కడ 3 టేబుల్లో ఇది 6 టైమ్స్, బ్యాలెన్స్ 12, సో 4. ఇది ఎంత అవుతుంది? 8√3 అవుతుంది. సో ఇది 15√3. ఇక్కడ 15√3, ఇక్కడ 15√3. ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూ కూడా అంతే అవుతుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలా ఆన్సర్ చెప్పానంటే, మీకు ఇక్కడ అన్ని దగ్గరలోనే ఉన్నాయి నెంబర్స్. మీరు జస్ట్ 1 నెంబర్ చేంజ్ చేసినా కానీ, ఇక్కడ 15 × సంథింగ్ ఏది చేసినా కానీ మీకు నెంబర్లు మరీ ఇంత డ్రాస్టిక్ చేంజ్ అవ్వు, కొద్దిగా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని నేను అలా చెప్పాను. కానీ ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా ఇలా ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 38. a డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 512, స్క్వేర్ రూట్ ఆఫ్ 162 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 81 × 2గా రాసుకోవచ్చా? ఇది ఎంత అవుతుంది? 512 అంటే 8³ ఇది. ఇక్కడ 8³ అంటే ఒక 8² × 8. నేను డైరెక్ట్గా మీకు రాసి చేసి చూపిస్తాను. ఇప్పుడు a డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 512 స్క్వేర్ రూట్ ఆఫ్ 162 డివైడెడ్ బై a. ఇక్కడ a² ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 162 × 512. సో ఇది ఎంత అవుతుంది? 8³ అంటే 8 × 8 × 8 అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 81 × 2. మరి a² వాల్యూ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే 81 ఎంత? 9 అవుతుంది. ఇక్కడ 8 × 8, ఒక 8 బయటకు వస్తుంది. ఇక్కడ 2 × 8 అంటే 16. అప్పుడు 16 స్క్వేర్ రూట్ ఎంత? 4. మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు దీనికి స్క్వేర్ చేసామంటే వీటికి స్క్వేర్ రూట్ కట్టేయడమే డైరెక్ట్గా. ఏ వాల్యూ అంటే ఏం లేదు. ఇది 3 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4 × 2గా రాసుకోవచ్చా? 4 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 2 అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 3 × 2 6, 6 × 2 12. సో 12√2. ఇక్కడ మనకి ఆప్షన్సే తప్పిచ్చారు. లేదంటే మనం డైరెక్ట్గా క్వశ్చన్లో దీన్ని స్క్వేర్ చేసుకోవచ్చు. అప్పుడు a² వాల్యూ ఎంత అవుతుంది? 9 × 8 × 4 ఇక్కడతో అవుతుంది. కానీ ఏ వాల్యూ అడిగితే మాత్రం ఇదే ప్రాసెస్ కరెక్ట్. 3 × 2 6, 6 × 2 12, సో 12√2 అవుతుంది. మరి a² వాల్యూ ఎంత అవుతుంది? 12² అంటే ఎంత? 144. √2² అంటే ఎంత? 2. సో ఇది 288 అవుతుంది. సో ఈ నెంబర్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 169 × x అనమాట. మరి ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది? 1.3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0169. ఇక్కడ
పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉన్నాయి. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే ఎంత తెలుసు? 13 అని తెలుసా? ఇక్కడ పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉన్నాయి. స్క్వేర్లో నుంచి బయటకు వస్తే ఏమవుతాయి? హాఫ్ అవుతాయి. సో హాఫ్ అయితే ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ 1.3, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉంటాయి అంటే ఇది 0.3 అవుతుంది. దీన్ని 10 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? 1.3 అవుతుందా? సో ఎక్స్ వాల్యూ ఎంత? 10. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 40. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? 841. మరి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అన్నారు. ఇప్పుడు నాకు అంత పెద్ద స్క్వేర్ నెంబర్లు నాకు తెలియదు సార్, నేను 20 వరకే తెలుసు, వీటిని ఎలా చేయగలను మరి అంటే డైరెక్ట్గా సింపుల్. 30 స్క్వేర్ ఎంత అవుతుంది? 900. ఇక్కడ ఇవన్నీ 30 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఒక్క నెంబరే 30 కంటే తక్కువ ఉంది. ఆప్షన్ ఏ. ఎందుకంటే ఈ నెంబర్ 900 కంటే తక్కువ అవుతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 41. ఇది టోటల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ 107 ప్లస్ 196. అంటే క్వశ్చన్ ఇలా ఉంటుంది అనమాట. మనకి ఈ వాల్యూ ఎంత తెలుసు? 14. సో 107 ప్లస్ 14 ఎంత అవుతుంది? ఈ టోటల్ వాల్యూ 121 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. సో ఇప్పుడు 214 ప్లస్ ఇది ఎంత అవుతుంది? ఈ టోటల్ వాల్యూ 11 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 225. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15 కదా. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 42. సో ఇది టోటల్ స్క్వేర్ రూట్ అనమాట. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉందా? సో దీన్ని మనం ఎలా చేయొచ్చు? 8 స్క్వేర్ అంటే ఎంత? 64 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో డైరెక్ట్గా మార్చుకోవడం. 2 స్క్వేర్ అంటే 4. రూట్ 15 హోల్ స్క్వేర్ అంటే 15 అవుతుంది. సో 4 ఇంటూ 15 60. సో ఈ నెంబర్ ఎంత అవుతుంది మనకి? 4 ఇంటూ 15 60 అంటే 60యా? సో స్క్వేర్ రూట్లో నుంచి 64 మైనస్ 60 అంటే 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత? 2. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 43. స్క్వేర్ రూట్ ఆఫ్ 54 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 150 ఈజ్ ఏ. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 15 నేను ఎలా రాసుకోవచ్చు? 50 ఇంటూ 3 రాసుకోవచ్చా? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 9 ఇంటూ 6 రాసుకోవచ్చా? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత? 3 అవుతుంది. ఆ స్క్వేర్ రూట్ 6 అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఈ 6 టేబుల్లో ఎలా రాసుకుంటానంటే 6 2s ఆర్, ఇది 625 సార్. ఎందుకంటే 50 అనేది స్క్వేర్ రూట్ కాదు కదా. 25కి స్క్వేర్ రూట్ చేస్తే 5 వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ 6 అలాగే ఉంటుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత? 8 రూట్ 6 ఈక్వల్ టు ఏ. ఇప్పుడు నేనేం కనుక్కోవాలి? ఈ వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ 8 టేబుల్లో ఇక్కడ 6 టేబుల్లో, ఎందుకంటే అన్నీ నాకు స్క్వేర్ రూట్ 6 వచ్చింది కదా. 6 టేబుల్లో ఎంత అవుతుంది? ఇది 16 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 6 టేబుల్లో ఇదన్నీ 36 టైమ్స్ అవుతుంది. సో ఇది 4 రూట్ 6, ఇది 6 రూట్ 6 అవుతుంది. సో రెండు యాడ్ చేస్తే ఎంత? 10 రూట్ 6. ఇప్పుడు రూట్ 6 వాల్యూ ఎంత? a/8. మరి ఇప్పుడు 10 రూట్ 6 అంటే అవుతుంది 10 ఇంటూ a డివైడెడ్ బై 8 అవుతుంది. సో 10a/8 ఇది ఎంత అవుతుందంటే 1.25a. ఆప్షన్ డి. మీరు డైరెక్ట్గా చేస్తే 2 టేబుల్లో 5 టైమ్స్, 2 టేబుల్లో 4 టైమ్స్. సో ఇది 1.25 టైమ్స్ పోతుంది. క్వశ్చన్ నెంబర్ 44. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఈక్వల్ టు x8. అసలు స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటే ఎంత? 18. మరి ఇక్కడ ఆడు x8 అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 కదా. ఎందుకంటే ఇది 18 అవ్వాలి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 35. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి స్క్వేర్ అనేది మొత్తం కవర్ అయ్యిద్ది అనమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ క్వశ్చన్ మార్క్ అని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ డివైడెడ్ బై 3136 ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు రెండు సైడ్లు స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందా? ఇటు సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 1/4 అవుతుంది. 4 టేబుల్లో ఇది క్యాన్సిల్ చేస్తే 4 7s ఆర్ ఎంత అవుతుంది? 28. బ్యాలెన్స్ 33. 8 టైమ్స్ బ్యాలెన్స్ 16. సో 4 టైమ్స్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 784. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 46. సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 882 డివైడెడ్ బై 1922? ఇక్కడ కింద మనకు ఆప్షన్లు అన్నీ
31 ఉంది. సో మీరు ఒకటి 31 తీసుకోవాలంటే ఇక్కడ ఇలా తీసుకునే కాడికి మీరు ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇక్కడ 882 టోటల్ ఎంత 18, ఇక్కడేమో పోవట్లేదు. ఫస్ట్ కామన్గా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? 2 టేబుల్లో చూస్తే 441 అవుతుంది. ఇది 2 టేబుల్లో ఇది 9, బ్యాలెన్స్ 12, సో 6 అవుతుంది. ఇక్కడ 2 అంటే 1 టైమ్స్ పడుతుంది. ఇప్పుడు కామన్గా ఏమీ లేవుగా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 441 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 961. నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఇది తెలుసు. నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఎంత 21. ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 961. ఇక్కడ అన్ని ఆప్షన్స్కి సేమే ఉంది. సో ఇది ఎంత అవుతుంది 31 అవుతుంది. ఇలా తీసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలిసినప్పుడు డైరెక్ట్గా పెట్టచ్చు, లేదంటే ఒకటి తీసుకున్నా మిగతా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ. ఇక్కడ 20 ఉంది. మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసారంటే 20 వీటికి అయ్యే ఆప్షన్ లేవు కదా. సో ఇవి రెండు ఎలిమినేట్ అవుతాయి. మీరు డైరెక్ట్గా 20 స్క్వేర్ అంటే 400. ఈ నెంబర్ ఎంత ఉంది 400 కంటే ఎక్కువ ఉంది. సో ఆప్షన్ ఏనే అవుతుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 47. స్క్వేర్ ఆఫ్ 1 3/11. సో 1 3/11 అంటే 11 1s are 11 ప్లస్ 3 14/11 అవుతుంది. 14 స్క్వేర్ అంటే 196. 11 స్క్వేర్ అంటే 121. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 48. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 డివైడెడ్ బై 576. ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది -1 డివైడెడ్ బై √4 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఇది 16. ఇక్కడ ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 అవుతుంది. ఇది 2 టైమ్స్ పోతుంది. సో ఇంటూ -2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత? ఇది 2 అవుతుంది కదా. ఇక్కడ 2 2 క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆన్సర్ 1. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 49. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఇంటూ 289 డివైడెడ్ బై 4³ ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే ఈ స్క్వేర్లు కరెక్ట్గా పడట్లేదు. సో ఇప్పుడు ఇది 256 అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16 స్క్వేర్ కదా. ఇంటూ ఇది 289 అంటే ఇదేంటి 17 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్లో నుంచి బయటకు వస్తే 16 × 17 డివైడెడ్ బై 4³ అంటే ఒక 4 బయటకు వస్తుంది, ఒక 4 అలాగే ఉంటుంది లోపల. సో ఇప్పుడు మనం బి వాల్యూస్ కనుక్కోవాలి. లేదంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలా చేసేదానికి బదులు ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఇంటూ 289 కదా. సో ఇది ఎంత అవుతుంది 4³ అంటే 64. ఇది 4 టైమ్స్ పోతుందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఎంత 17. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి 3.375 0.375 ఇచ్చారు. మనకి 1/8 అంటే 0.125 తెలుసు. మరి ఇక్కడ 0.375 అంటే ఏంటి? 3/8 అంటే 0.375. మీరు ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే ఎంత 14 డివైడెడ్ బై ఇది 4.375. మనం ఎలా రాసుకోవచ్చు? 4 3/8 రాసుకోవచ్చా? మరి ఇదేమవుతుంది 32 + 3 35/8 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 900 30 కదా. ఇది 9 3/8గా రాసుకోవచ్చా? 72 + 3 75/8 అవుతుంది. ఇప్పుడు ఇది 7 టేబుల్లో 2 టైమ్స్, ఇది 5 టైమ్స్ పోతుందా? ఇక్కడ ఇది 5 టేబుల్లో 6 టైమ్స్ 15 టైమ్స్ పోతుందా? ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది. సో 2 × 8/5 ఇంటూ 6 ఇంటూ 8 డివైడెడ్ బై 15 అవుతుంది. ఇక్కడ కింద ఎంత ఉంది 5 × 15 75. ఇక్కడ పైన 8 × 8 64. 2 × 6 ఎంత 12. 2 × 64 128. 1 × 64 64. ఇది 768 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ ఏమో 768, డినామినేటర్ ఏమో 75. 10 టైమ్స్ చేయాలా 750 అవుతుందా? రిమైనింగ్ 18 అవుతుంది. సో ఇది 0.24 సంథింగ్ అవుతుంది. ఓన్లీ ఒక ఆప్షనే మనకి మోర్ దెన్ 10 ఉంది. సో రిమైనింగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 51. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.64. ఇక్కడ పాయింట్లో
64 ఉంది మనకి. పాయింట్ తర్వాత 2 వాల్యూలు ఉన్నాయి. స్క్వేర్లో నుంచి బయటకు వస్తే ఒక వాల్యూనే అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 0.8. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత? 4 స్క్వేర్. పాయింట్లో నుంచి బయటకు వస్తే పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. ఇది ఎంత అవుతుంది? 0.4. రెండింటికి పాయింట్ తర్వాత ఒక వాల్యూనే ఉంది. పాయింట్లు క్యాన్సిల్ అయిపోతే నెంబర్ మాత్రమే మిగులుతుంది. ఇది 2 టైమ్స్. ఆన్సర్ ఎంత? 2, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 52. స్క్వేర్ రూట్ ఆఫ్ 45 ఇది ఎంత అవుతుంది? 9 into 5 అంటే 3√5 కదా. ఇది 4 into 5 అంటే 2√5. సో 3√5 into 2√5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అంటే 4 into 3 కదా, అంటే 2√3. ఇది 2√3 ఇంటూ ఇది ఎంత అవుతుంది? √3. ఇక్కడ కామన్గా క్యాన్సిల్ అయ్యేది ఏమన్నా ఉందా? 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 √3లు ఉన్నాయి. √3 into √3 ఎంత? 3 అవుతుంది. క్యాన్సిల్ అయిపోయిందా? √5 into √5 ఎంత మిగిలింది? 5. ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ మనం స్టార్టింగ్ చాప్టర్ నెంబర్ సిస్టమ్ చేసేటప్పుడు చెప్పాం 1 divided by 5 plus 3√2 వచ్చిందంటే మనం కాంపోనెంట్ డివిడెండ్ చేసినప్పుడు ఇక్కడ ఇది 5 minus 3√2 వస్తుంది. ఇది న్యూమరేటర్లో ఈ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి ఎలిమినేటెడ్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 3√2 ఉంది, ఇక్కడ 2√3 ఉంది. సో ఇక్కడ 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ 3√3 ఉంది, సో ఇది ఎలిమినేటెడ్. ఇంకా ఆప్షన్ డి ఆన్సర్. డినామినేటర్లో ఏమొస్తుంది? ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ √2 అంటే √2 స్క్వేర్. 5 minus 3√2 డివైడెడ్ బై 25 minus 18 ఎంత అవుతుంది? 25 minus 18 అంటే 7. సరిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 54. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ డైరెక్ట్గా 2451. మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూనే కదా కనుక్కోవాలి. అలాంటన్నప్పుడు మనం స్క్వేర్ చేద్దాం. ఇటు సైడ్ స్క్వేర్ చేద్దాం, ఇటు సైడ్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 1849 ఇంటూ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ 2451 ఇంటూ 2451 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కామన్గా ఏమన్నా ఉన్నాయా మనం క్యాన్సిల్ చేయడానికి? ఇక్కడ టోటల్ చేయండి. 6, ఇక్కడ 6 ఉంది, సో ఇది 9. ఇక్కడ 3 టేబుల్లో పోదు, కానీ మనం ఏం చేయొచ్చు? దీనికి స్క్వేర్ రూట్ అని ఇచ్చాడు. మరి స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే ఇట్లా డైరెక్ట్గానే నెంబర్లు ఉన్నాయి, పాయింట్లో లేవుగా. సో దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కున్నామంటే ఈ నెంబర్ వాల్యూ కనుక్కోవచ్చు మనం. ఇక్కడ ఇది 40 స్క్వేర్ నాకు తెలుసు 1600, 50 స్క్వేర్ నాకు తెలుసు 2500. ఇప్పుడు ఈ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 9 ఉంది, అంటే 3 స్క్వేర్ అవ్వచ్చు లేదా 7 స్క్వేర్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ 1800 ఈ నెంబర్ అనేది నాకు 40 స్క్వేర్కి దగ్గరలో ఉందా, 50 స్క్వేర్కి దగ్గరలో ఉందా? 40 స్క్వేర్కి దగ్గరలో ఉంది. సో నేను 43 స్క్వేర్ అవుతుంది. ఇది 43 ఇంటూ 43 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2451 ఇంటూ 2451. ఇప్పుడు 43 5 టైమ్స్ ఎంత అవుతుంది? 215. 215 అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ ఎంత? 301. సో 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే 5 టైమ్స్ తీస్తే బ్యాలెన్స్ 301, 7 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 57 ఇంటూ 57. ఇప్పుడు 57 ఇంటూ 57 అంటే లాస్ట్ డిజిట్ ఎంత అవ్వాలి? 9 అవ్వాలి. 7 స్క్వేర్ అంటే 9 కదా. సో ఆప్షన్ డి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 55. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్? ఇప్పుడు వీటికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఇక్కడ కామన్గా మనం 3/38 తీసుకున్నాం అనుకోండి, ఇది 1 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అవుతుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/38. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/38 దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఇంటూ 3/38 ఇంటూ 1/2 రాసుకోవచ్చా? ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఎంత? 2/1/2 కదా. సో ఇది ఎంత అవుతుంది? 2 ఇంటూ 3 ఇది 19 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో మనకు అలా ఇచ్చారా? ఇచ్చారు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 56. ఇఫ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్. సో నేను ఎక్స్ వై అనుకుంటున్నాను. మరి స్క్వేర్ రూట్స్ అంటే ఏమవుతాయి? రూట్ ఎక్స్ రూట్ వై అవుతాయి కదా. సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈక్వల్ టు ఎంత?
రూట్ ఆఫ్ 18 ప్లస్ 8√5. ఇప్పుడు నేనేం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ బోత్ ఇంటీజర్స్. వీటికి సమ్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు టోటల్ స్క్వేర్ చేస్తాను నేను. నాకు స్క్వేర్ రూట్ ఇచ్చారు, నేను డైరెక్ట్గా స్క్వేర్ చేస్తే నాకేమవుతుంది? ఇది ఎక్స్, ఇది వై అవుతుంది కదా స్క్వేర్ చేస్తే. వాడు సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ బోత్ ఇంటీజర్స్ కనుక్కోమన్నాడు, అదే వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇదేమవుతుంది? 2√x√y అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందా? సో ఇక్కడ 18 ప్లస్ 8√5 మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్ వై, ఇక్కడేమో 2√xy, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2√xy ఈక్వల్ టు 18 ప్లస్, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 2 × 4√5. ఈ 4ని స్క్వేర్లోకి 4ని నేను √16 కింద కూడా రాసుకోవచ్చు కదా. 4ని √16 కింద రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 2√xy ఈక్వల్ టు ఇక్కడ 8√5 కింద రాసుకోవచ్చా నేను, ఎందుకంటే ఈ వాల్యూస్ సేమే ఉన్నాయి కదా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 4 టైమ్స్ పోతుందా. సో √xy ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది 4ని నేను √16 కింద రాసుకోవచ్చు, అంటే ఇది 80 అవుతుంది. సో xy వాల్యూ ఎంత? 80. మరి ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత అవ్వాలి? 18 అవ్వాలి. ఒకటే పాసిబుల్ వాల్యూ ఉండిద్ది. ఇలా 18 అవ్వాలంటే ఒకటి 10 × 8. ఇప్పుడు 16 × 5 తీసుకుంటే ఎంత అవుతుంది? 80 అవుతుంది, కానీ ఈ టోటల్ వాల్యూ ఎంత? 21 అవుతుంది. సో ఇది రాంగ్ అవుతుంది. 10 × 8 ఎంత అవుతుంది? మనకి 18 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 8 తీసుకోండి, మనకి డైరెక్ట్గా వస్తుంది. వాడేం అడిగాడు? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ బోత్ ఇంటీజర్స్, అంటే x² y² కనుక్కోమన్నాడు. x² అంటే 100, y² అంటే 64, 164 అవుతుంది. లేదు నేను ఎక్స్ 8 తీసుకుంటాను, వై 10 తీసుకుంటానంటే ఏది తీసుకున్నా అదే అవుతుంది ఆన్సర్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 57. సో క్యూబ్ రూట్ చేయాలి. ఇప్పుడు రూట్లో ఎన్ని వాల్యూలు ఉన్నాయి? 6 ఉన్నాయి. మరి క్యూబ్ రూట్ చేస్తే ఏమవుతాయి? /3, 2 వాల్యూస్ బయటకు వస్తాయి. ఇక్కడ ఆప్షన్స్లో మీరు చూసారంటే ఓన్లీ ఒక డిజిట్కే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఆప్షన్ ఏ పెట్టేయచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఎంత? 6. ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి క్యూబ్ రూట్లో, బయటకు వస్తే ఎన్నో ఉంటాయి? 2 ఉంటాయి. సో 0.06. క్వశ్చన్ నెంబర్ 58. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్, ఇందాక సేమ్ మనం ప్రాబ్లం చేసాం, 3/34 కామన్ తీసుకోండి, ఇది 1 + 3 అవుతుంది. ఇక్కడ మనకి 1 + 3 అంటే ఎంత? 4. స్క్వేర్లో నుంచి బయటకు వస్తే ఇది 2 అవుతుందా? సో ఇది 2 × 3/34 / 2 రాసుకోవచ్చా? √30, ఇప్పుడు √2 అంటే ఎంత? 2/1/2. మరి 3/34 / 2 అవుతుందా? ఇది 17 టైమ్స్ పోతుంది. సో 2 × 3/17. ఆప్షన్స్లో సి. క్వశ్చన్ నెంబర్ 58. ఇఫ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ 2 ఇంటీజర్స్, √14 + 8√3, ఇదెంత? √14 + 8√3. రెండు సైడ్లు స్క్వేర్ చేద్దాం. ఇదెంత ఉంది? a + b. సో a² + b² + 2ab, ఇది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా స్క్వేర్ చేస్తే. ఇప్పుడు 2xy, 2√xy ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8√3 అవుతుంది. ఇది 4 టైమ్స్ పోతుంది. 4 వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు? √16 రాసుకోవచ్చా? మరి √xy ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 × 3. ఇప్పుడు ఏదంతా 48. xy వాల్యూ ఎంత? 48. x + y వాల్యూ ఎంత? 14. మీరు యాడ్ చేస్తేనేమో 14 రావాలి, మల్టిప్లై చేస్తే 48 రావాలి. మనకు అలా ఓన్లీ 1 పాసిబుల్ వాల్యూ ఉంటుంది, అదేంటిది? 8, 6. 8 6 are 48, 8 + 4 14. ఇప్పుడు x వాల్యూ ఎంత తీసుకుందాం? 8 తీసుకుందాం. y వాల్యూ ఎంత తీసుకుందాం? 6. వాడు మనల్ని ఏమడిగాడు? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ 2 ఇంటీజర్స్, అంటే x² y² కనుక్కోమన్నాడు. x² అంటే 64, ఇక్కడ y² అంటే 36, 100.
ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 60. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 కనుక్కొని ఇక్కడ ఇది మనకేమిచ్చాడంటే ఎక్స్ అనుకోండి. సో దీనికి స్క్వేర్ ఇది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అంటే 36 ఇంటూ 36 అవుతుంది. సో ఒకవేళ మీకు ఇది తెలియదు, మరి ఎలా కనుక్కుంటారంటే ఇప్పుడు మనకి 40 ఇంటూ 40 ఎంత 1600, 30 ఇంటూ 30 900. ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఎంత ఉంది 6 ఉంది, అంటే 4 కానీ 6 కానీ అవ్వాలి లాస్ట్ డిజిట్. అంటే ఇది ఒకటి 34 అవుతుంది లేదా 36 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబరు ఈ రెండిట్లో దేనికి దగ్గరలో ఉంది, మనకి 1600కే దగ్గరలో ఉంది. మరి ఈ నెంబర్ ఎంత అవుతుంది 36 అవుతుందా? సో ఇప్పుడు 36 స్క్వేర్ ఇది మనం కనుక్కున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఇది 36 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మరి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 6. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 61. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0361. సో ఇది 0.361 అంటే ఏంటి 19 స్క్వేర్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలు ఉన్నాయి 4 ఉన్నాయి. పాయింట్ రూట్లో నుంచి బయటకు వస్తే మనకి ఎన్ని అవుతాయి 2 అవుతాయి. సో ఇది ఎంత 0.19 ఇంటూ ఎక్స్ కదా ఇది. సో 0.19 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1.9. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత 10. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 62. A group of students decided that each member would be charged an amount equal to number of members. అందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఎంతమంది మెంబర్స్ ఉంటే అంత అమౌంట్ ఛార్జ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. టోటల్ కలెక్షన్ ఎంత వచ్చిందంటే 62.41 వచ్చిందంట. మరి అలాంటి అన్నప్పుడు గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ వీటికి స్క్వేర్లు చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అది. ఇప్పుడు ఇది ఎంత ఉంది లాస్ట్ డిజిట్ 1 ఉంది. ఇక్కడ అన్ని 77 ఉంది. దీనికి స్క్వేర్ చేస్తే రాదు కదా. సో 77 ఎలిమినేటెడ్. నెక్స్ట్ మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి 80 స్క్వేర్ 6400, ఇక్కడ 70 స్క్వేర్ 4900, 90 స్క్వేర్ 8100. సో ఇక్కడ ఈ నెంబర్స్ మనకి 8కి దగ్గరలో ఉన్నాయి చూసుకోండి. 6400 ఈ నెంబర్ ఎక్కువ ఉంది అంటే 80 స్క్వేర్ కావదు. ఇప్పుడు 71 79 ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ మనకి 71కి దగ్గరలో ఉందా 79కి దగ్గరలో ఉందా 79కే దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 80 స్క్వేర్ అంటే 6400 కదా, ఈ నెంబర్కే దగ్గరలో ఉంది. సో ఆప్షన్ డి 79 అవుతుంది. మరి ఇక్కడ పాయింట్లో ఉన్నాయి. మరి ఈ నెంబర్ ఎలా తీసుకున్నారంటే ఇక్కడ టోటల్ కలెక్షన్ వాడు ఏం చెప్పాడంటే అమౌంట్ ఈక్వల్ టు మెంబర్ అన్నాడు. సో రెండు సేమ్ అవుతాయి అంటే స్క్వేరే చేయాలి మనం. క్వశ్చన్ నెంబర్ 63. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.144 ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలు ఉన్నాయి 4 ఉన్నాయి. మరి స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే ఏమవుతాయి సగం అవుతాయి. మీరు ఇట్లా లేదు, ఇలా పవర్ 6 ఉన్నింది, ఇక్కడ పాయింట్ తర్వాత ఇలా ఉన్నాయి. ఇక్కడ పవర్లో ఎంత నెంబర్ ఉన్నిందంటే డివైడెడ్ బై ఆ నెంబర్ వేసేయండి డైరెక్ట్గా సరిపోద్ది. స్క్వేర్ రూట్ కాబట్టి డివైడెడ్ బై 2, క్యూబ్ రూట్ అయితే డివైడెడ్ బై 3. అదే ఇక్కడ 4 ఉన్నింది అనుకోండి డివైడెడ్ బై 4 అలా చేయాలన్నమాట మీరు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 122 ఎంత అవుతుంది ఇది 12. సో మనకు పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలు పవర్లో నుంచి బయటకు వస్తే 2 వాల్యూస్ ఉంటాయి. సో 12 ఇక్కడ 0.12. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 48. 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ప్లస్ 7 రూట్ 38 మైనస్ 2 రూట్ 50. రూట్ 18 అంటే ఏమవుతుంది 9 ఇంటూ 2 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, దీన్ని 9 ఇంటూ 2గా రాసుకోండి. దీన్ని 16 ఇంటూ 2, దీన్ని 25 ఇంటూ 2గా రాసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత అవుతుంది 3. 4 ఇంటూ 3 ఇది 12 రూట్ 2 ప్లస్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 16 ఎంత 4 అవుతుంది. సో 7 ఇంటూ 4 ఇది 28 రూట్ 2 అవుతుంది. మైనస్ ఇక్కడ 2 ఇంటూ రూట్ 50 అంటే ఎంత 5 రూట్ 2. సో ఇది 10 రూట్ 2 అవుతుంది. ఇక్కడ అన్నీ రూట్ 2లోకి వచ్చేసినాయి. 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ 12 ప్లస్ 28 40 మైనస్ 10 ఎంత 30. సో 30 రూట్ 2
ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 45. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25, వై ఈక్వల్ టు 2x. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. డైరెక్ట్గా ఏదన్నా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనం చేసే పద్ధతి వేరు ఉంటుంది, చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25. రెండు సైడ్లు స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అంటే 625. ఇప్పుడు వై ఈక్వల్ టు 2x అన్నాడు. మనకేం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మరి ఇప్పుడు వై వాల్యూని నేనేం చేస్తాను? ఎక్స్ లాగా మార్చుకుంటే ఇప్పుడు వై స్క్వేర్ ఎంత అవుతుంది? 4x స్క్వేర్ అవుతుందా? ఇక్కడ ఎక్స్ స్క్వేరు, ఇక్కడ వై స్క్వేర్ అంటే ఎంత? 4x స్క్వేర్. టోటల్ చేస్తే 5x స్క్వేర్ అవుతుంది. ఇది 625. ఇప్పుడు ఇది 125 టైమ్స్ పోతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 125. మరి ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఎందుకంటే ఇది 125 అంటే ఏంటి? 5 క్యూబ్. ఎక్స్ ఈక్వల్ టు 5√5. ఆప్షన్ ఎక్కడన్నా ఉందా? వాడు అక్కడ ఏమీ లేదు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 125, ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 125. సో ఆప్షన్ సి. ఈ ఆప్షన్ ఇచ్చినా ఇది కరెక్ట్ అవుతుంది, కానీ వాడు మనకి ఇదే ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 66. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 90. ఇప్పుడు దీన్ని రెండు సైడ్లు స్క్వేర్ చేయండి. అప్పుడు ఇదేమవుతుంది? ఎక్స్ అవుతుంది. 90 స్క్వేర్ ఎంత అవుతుంది? మనకి 8100 అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు క్వశ్చన్ తప్పు వచ్చింది. ఇక్కడ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 90 కదా, ఇలా ఇచ్చేస్తే మనకి 8100 వస్తుంది, కానీ ఇక్కడ ఆప్షన్స్లో లేదు. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 90. సో ఇది రాంగు. ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 90. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఆప్షన్స్ చూసి సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి 90 వస్తుంది. ఇక్కడ ఒక్క వాల్యూనే మనకి స్క్వేర్ రూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ఇదంతా 81. సో 81 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81. 81 అంటే 81 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. 90 అయిందా? సో ఈక్వేషన్ సాల్వ్ అయిపోయిందిగా. ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వాల్యూ మనకి ఇచ్చాడు. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఎంత? 1.414. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అంటే ఎంత? 1.732 అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేది 100% మీరు √2 √3 వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా డైరెక్ట్గా అడిగేస్తాడు ఎగ్జామ్లో. ఇప్పుడు √5 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 2.236. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. √2 వాల్యూ ఎంత అవుతుంది? 1.414. సో ఇప్పుడు ఇది 1 టైం పోతుంది. మీరు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే కష్టం అవుతుంది. 2236. ఇది 1414. ఇది 1 టైం పోతే 1414. ఇక్కడ బ్యాలెన్స్ 2, ఇక్కడ 2. 22 - 14 అంటే ఇది 8. ఇక్కడ 0 తీసుకోండి. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 14 ఇంటూ 5 చేస్తే 70 ప్లస్ పోతుంది. మరి 6 టైమ్స్ చేయడానికి అవుతుందా? సో 14 ఇంటూ 7 తీసుకుంటే ఎంత అవుతుంది? 70 + 28 98 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది అవ్వదు. సో ఇక్కడ ఇవన్నీ 1.7, 1.8లు, 2లు ఉన్నాయి. సో ఇవేవి అవ్వవు. ఆప్షన్ ఏ అవుతుంది. 1.581. సో ఇది 5 టైమ్స్ తీసుకుంటే 5 4s are 20, 5 1s are 5 + 2 ఇది 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 20, ఇక్కడ ఇది 7 అవుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 0, ఇది 5, 1150 ఉంటుంది. ఈ నెంబర్ కంటే తక్కువే కదా. సో 1.5 సంథింగ్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 68. 3√121. √121 అంటే 11. ఇక్కడ √361 ఇది 19. స్క్వేర్ రూట్ ఆఫ్ 529 ఇది 23. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇదంతా 6. ఇప్పుడు మీకు ఈ నెంబర్ తెలియలేదు అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 529. 20 స్క్వేర్ అంటే 400, 30 స్క్వేర్ అంటే 900. సో ఈ రెండు నెంబర్ల మధ్యలో ఉంటుందా? లాస్ట్ డిజిట్ ఎంత? 9. అంటే ఒకటి 3 స్క్వేర్ అవ్వాలి, లేదా 7 స్క్వేర్ అవ్వాలి. ఏ నెంబర్కి దగ్గరలో ఉంది? 400కి దగ్గరలో ఉందా? 900కి దగ్గరలో ఉందా? 400కి దగ్గరలో ఉంది. అంటే చిన్న నెంబర్ తీసుకోండి. 23 స్క్వేర్ అవుతుంది. 3 × 33
3 ఇంటూ 11 33 అవుతుంది, మైనస్ 19 అవుతుంది. ఇది 23 ప్లస్ 2 ఇంటూ 6 33 మైనస్ 19. సో 33 మైనస్ 19 ఎంత? 14. 23 ప్లస్ 12, సో ఇదంతా 35. 7 టేబుల్లో 2 టైమ్స్, ఇది 5 టైమ్స్, 2/5. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 69. సో 8 పవర్ 2/3 అనమాట. ఇది 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చా? సో 2 క్యూబ్ ఇంటూ ఇదంతా 2/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఇది 2 పవర్ 2 అవుతుంది. అంటే ఆన్సర్ 4. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 70. ఇది 25 పవర్ 3/2. ఇప్పుడు 25 నేను 5 స్క్వేర్ రాసుకోవచ్చా? సో ఇక్కడ ఎంత ఉంది? 3/2. 2 క్యాన్సిల్ అయితే 5 క్యూబ్ అవుతుంది. అంటే ఎంత? 125. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 71. 27 పవర్ మైనస్ 2/3. ఇప్పుడు ఈ 27 నేను ఎలా రాసుకోవచ్చు? 3 క్యూబ్గా రాసుకోవచ్చా? ఇంటూ ఎంత? మైనస్ 2/3. 3 క్యాన్సిల్ అయితే ఇది 3 పవర్ మైనస్ 2. సో 3 పవర్ 2 అంటే ఎంత? 9. మైనస్ ఉంది కాబట్టి ఇది 1/9 అవుతుంది. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 72. 1000 పవర్ మైనస్ 1/3. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 10 క్యూబ్గా రాసుకోవచ్చా? ఇంటూ మైనస్ 1/3. సో ఈ 3 క్యాన్సిల్ అయితే 10 పవర్ మైనస్ 1 అంటే ఎంత? 1/10. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 73. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈక్వల్ టు 15. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఈ నెంబర్ ఇచ్చాడు, ఈ వాల్యూని మనం కనుక్కోవాలి. మనం ఇందాక ముందు మనం చేసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి ఈ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో తీసుకొని వాటికి డివైడెడ్ బై 2 చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1 2 3 4 5, ఇక్కడ ఒక 3, టోటల్ 8 ఉన్నాయి. అప్పుడు 8 డివైడెడ్ బై 2 ఎంత? 4. అంటే ఆ స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉండాలి. 225 అంటే ఎంత? 15. పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉండాలి. ముందు 2 సున్నాలు రాసుకొని పాయింట్ పెట్టేయండి. డివైడెడ్ బై 15. ఇప్పుడు ఈ 15ని దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? న్యూమరేటర్ని 15 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 4 జీరోస్ కదా, సో ఇక్కడ 4 జీరోస్ రాసుకోండి. ఇంటూ ఇది డివైడెడ్ బై 15. 2 క్యాన్సిల్ అవుతాయా? సో 1 డివైడెడ్ బై 1000 అంటే పాయింట్ తర్వాత 3 వాల్యూస్, సారీ పాయింట్ తర్వాత 3 వాల్యూస్ కదా, 0.001. డైరెక్ట్గా ఎక్కడ క్యాన్సిల్ చేసుకున్న వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉన్నాయని మీరు పాయింట్ తర్వాత 4 వాల్యూస్ పెడతారు, కానీ ఇదే అవుతుంది మీ ఆన్సర్. ఎందుకంటే ఈ 15 అనేది 1 టైమే పోతుంది, 0 1 టైమ్స్ కాదు. క్వశ్చన్ నెంబర్ 74. స్క్వేర్ రూట్ ఆఫ్ 256. సేమ్ ప్రాబ్లం. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి టోటల్ 8 డిజిట్స్ ఉన్నాయి. మరి 8 డివైడెడ్ బై 2, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి పాయింట్ తర్వాత 4 వాల్యూస్ వస్తాయి. సో ఇది 16. పాయింట్ తర్వాత 4 వాల్యూస్ అంటే ముందు 2 సున్నాలు పెట్టండి సరిపోతుంది. డివైడెడ్ బై 16. ఇప్పుడు ఈ పాయింట్ తర్వాత 4 వాల్యూస్ కదా, దీన్ని 16 డివైడెడ్ బై ఇక్కడ 4 జీరోస్ కింద రాసుకోవచ్చు. ఇంటూ 1 డివైడెడ్ బై 16. 16 క్యాన్సిల్ అయితే ఇక్కడ పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉండాలి. సో 0.001. మన ఆప్షన్ ఇది అవుతుంది. ఇంతకుముందు క్వశ్చన్లో ఇక్కడ పాయింట్ తర్వాత 4 వాల్యూస్ కదా, నేను ఇక్కడ 3 జీరోస్ తీసుకున్నాను, 4 జీరోస్ తీసుకోవాలి. సో అంతే, ఈ ఆప్షన్ అనేది తప్పు, సారీ. ఆప్షన్ సి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 75. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అనేది 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 డివైడెడ్ బై √3 అంటే ఎంత అని అడుగుతున్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత? 9. ఇప్పుడు 9 డివైడెడ్ బై √3. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 9ని √3 ఇంటూ √3 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇంటూ 3 ఇలా రాసుకోవచ్చా నేను? ఇప్పుడు √3 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 3√3 అవుతుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 76. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఏమో 12. ఇక్కడ పాయింట్ తర్వాత 5 + 3 అన్ని 8 ఉన్నాయి. సో 8 డివైడెడ్ బై 2 4 వస్తాయి. సో 12 కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే. పాయింట్ తర్వాత 4 వాల్యూస్ అంటే 0.0012 అవుతుంది. డివైడెడ్ బై 12. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 టైమ్స్ పోతుంది. పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి.
సో పాయింట్ తర్వాత 0, 0, 0, 1 4 వాల్యూస్ ఉన్నాయా? ఆప్షన్ సి.